హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ప్రజల హృదయాల్లోకి నాయనా ఈ వాక్యం వెళ్ళి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని తొలగించి నీ వెలుగు బాటలో నడిచే ధన్యత భాగ్యము దాయిచ్చాను. నీ వాక్యం వినుటతోనే వెలుగు కలిగెను. నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. యో ప్రభా, వారి జీవితాలు వెలుగు మహిమతో నింపి మహిమ పొందమని, వాక్యాన్ని వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసుతో హృదయాలు నీ వైపు పెడుతూ వారి మనసులు నీ వైపు త్రిప్పి నిన్ను స్తుతించి ఆరాధించి భాగ్యాన్ని దయచేయండి, నడిపించమని నాజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ విధంగా మనం చిన్న మందిగా కూడి దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, గణపరచవచ్చు. కానీ రానే దినాల్లో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప మేలు చేయబోతా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ప్రతి విషయం నందు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం నందు మనం ఏం చేయాలంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే. ఏదేమైనా దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. మా ఊర్లోని ఈరోజు వాక్యం చెప్తాను నన్ను. ఈరోజు నీకు 10 రూపాయల సంపాదన కలిగిందంటే దేవుని కృప. ఈరోజు ఒక బండి కొనుక్కున్నావంటే దేవుని కృప. ఈరోజు కాస్తో కోస్తో డబ్బు సంపాదించావంటే అది దేవుని కృప. సొంత నేను కష్టపడ్డాను, నేను శ్రమ పడ్డాను, నేను బాధలు పడ్డాను, నేను ఇబ్బందులు పడ్డాను, నా కష్టార్జితం నా చెమట కిందన పడకుండా నాకు డబ్బు ఊరికనే రాలేదు, నేను సంపాదించానంటే అది నీ గొప్పతనం కాదు, దేవుడు ఇస్తున్నాడు. అంటే దేవుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తేనే ఇవన్నీ చేసుకోగలదు. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని దేవుడు ఆరోగ్యం ఇవ్వలేంది, ఆయుష్ ఇవ్వలేంది నువ్వేమీ చేయలేవు. భూమి మీద కష్టపడడానికి కూడా నీకేముండాలి? శక్తి ఉండాలి, ఓపిక ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. మరి ఏమీ లేకుండా దేవుడు నువ్వు ఏమాత్రము స్తుతించలేవు. మందిరంలో చెప్పాను, ప్రార్థనకి రమ్మంటే రాలేదు, ప్రార్థన కూడుకోమంటే కూడుకోవట్లేదు, దేనికి ముందుకు రావట్లేదు. సరే, మీరు అనుకుంటున్నారు మా శక్తి కొద్ది మీకు కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, మాకు డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. కాకపోతే ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది, నీ తెర మీద నీ బొమ్మ, నువ్వు దేవుడికి అంత సమయం అయితే గడిపోవు, నీ బొమ్మని డైరెక్ట్గా వేసి తెర మీద చూపిస్తాడు. అరే నానా రానా దగ్గరికి అని చెప్పి తీసుకొచ్చి అప్పుడు అంటాడు, ఇగో చూడు నీ యొక్క జీవితం అంటాడు, నీ జీవితం చూడు, నువ్వు ఎంత సమయాన్ని గడిపావో, ఎంత సమయం దేవుడికి ఇచ్చావో, ఏ సమయంలో దేవుడి నామాన్ని మహింపరుస్తున్నావో, ఏ సమయంలో దేవుడి నామాన్ని గణపరుస్తున్నావో చూడు అని చెప్పి తెర మీద బొమ్మ మీద చూపిస్తాడట. నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం, అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. దేవుడితో గడిపే సమయం అంతా ఈ రోజుల్లో డబ్బు పోతే తిరిగి వస్తుంది. కూర్చొని డబ్బు పోతే తిరిగి వస్తుంది, ధనం పోతే తిరిగి వస్తుంది. ఒకవేళ కారు పోయిందనుకో కొనుక్కోగలుగుతాం మన దేవుడిచ్చే శక్తిని బట్టి. ఒకవేళ ఇల్లు పోయిందనుకో కొనుక్కోగలుగుతాం. ఒకవేళ నీకు కలిగి ఉన్న ఒక ఫోను పోతే కొనుక్కోగలుగుతాం. లేదంటే ఒకవేళ నీ యొక్క పళ్ళు కానీ ఊడిపోతే దీనికి కూడా ఖరీదు కడుతున్నారు ఈ రోజుల్లో, ఇది కూడా పెట్టుకోవచ్చు. అవునా కదా? ఏదైనా ప్రపంచంలో కొనుక్కోవచ్చు, కానీ ఒకటి కానీ కొనుక్కోలేము. ఏడు తెలుసా? సమయము. హల్లెలూయా. సమయం పోతే దొరకదు, సమయం పోతే మళ్ళీ దొరకదు. ఇప్పుడు దశంభాగం ఏ విధంగా తీస్తున్నారు? నార్మల్గా మిమ్మల్ని అడుగుతున్నారు, దశంభాగం ఏ విధంగా తీస్తున్నారు? ఒక 100 రూపాయలు వేస్తే దాంట్లో 10 రూపాయలు. అవునా? 100 రూపాయలు వేస్తే 10 రూపాయలు చేస్తుంది. అలాగే 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు, అలాగే 10,000 వస్తే 1000 రూపాయలు. అవునా కదా? ఇలా దశంభాగం తీస్తున్నాం. అలాగే సమయంలో కూడా ఏముండాలంటే దశంభాగం ఉండాలి. హల్లెలూయా. 24 గంటలు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లోనే దేవుడికి నువ్వు ఎంత సమయం ఇవ్వాలి అంటే 10 గంటలకి 1 గంట, 10 గంటలకి ఎంత అయింది? 24 గంటలు, 22 గంటలు అయిందా?
2 గంటలు అయిందా? అంటే ఉండే 4 గంటలకి ఎంత సమయం? అరగంట పావు, అవునా కదా? అంటే అట్లీస్ట్ 2.5 గంటలు దేవుడికి నీకు ఒక రోజులో సమయం. మరి నువ్వు ఎంత ఇస్తున్నావు రోజుకి? దశంభాగం తీస్తున్నావు కరెక్టే, దశంభాగం తీస్తున్నావు కరెక్టే. నా వైపు చూడండి, ఎటువైపు చూడొద్దు మీరు, కరెక్ట్గా నా వైపు చూడండి, నమ్మకం వైపు చూడండి. ఓకే, అందరి వైపు చూడకుండా అటు ఇటు తిరగండి. ఓకే, దశంభాగం తీస్తున్నాం. అలాగే సమయంలో కూడా ఏముండాలంటే దశంభాగం ఉండాలి. హల్లెలూయా. ఏం కాదండి, 3 గంటలు లేకండి, శుభ్రంగా 3 గంటలు లేకండి. 3 గంటల నుంచి 5 గంటల వరకు దేవుడితో గడపండి. 5 గంటల వరకు ఆ సమయంలో నిన్ను ఎవ్వడూ డిస్టర్బ్ చేయడు, మీ ఆయన డిస్టర్బ్ చేయడు, నీ కొడుకులు డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే అందరూ నిద్రలో ఉన్నారు. లేదంటే నీ భార్య నేను డిస్టర్బ్ చేయదు, నీ భర్త నేను డిస్టర్బ్ చేయడు, లేదంటే నీ కుటుంబం నేను డిస్టర్బ్ చేయదు, ఎవరు నేను డిస్టర్బ్ చేయని సమయం ఏంటంటే 3 గంటలు లేకండి. 3 గంటల నుంచి 5 గంటలు 5:15 వరకు దేవుడితో గడపండి. ఇంకా తర్వాత ఉదయం లేచి నువ్వు ఎన్ని పనులు చేసుకుంటావో చేసుకో, ఎన్ని పనులు చేసుకుంటావో చేసుకో. మళ్ళీ సాయంత్రం పడుకునే ముందుకు వస్తే ప్రేయర్ చేసుకుంటావు. మళ్ళీ ఉదయాన్నే ఏం చేయాలి? ప్రేయర్కి. హల్లెలూయా. ఈ నిబంధన పాటిస్తే చాలండి, ఏం అవసరం. ముఖ్యంగా ఖాళీ లేనోళ్ళు ఈ విధంగా పాటించాలి. హల్లెలూయా. నా వాక్యం, నా సబ్జెక్ట్ ఇది కాదు చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుడు ప్రతి దానికి సమయం ఏర్పాటు చేసి ఉంచాడు. ఏ సమయంలో ఏం చేయాలి అదే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు సమయాన్ని మాత్రం దొంగిలించకండి, సమయాన్ని తీసుకోండి, సమయాన్ని తీసుకొని దేవుడితో గడపండి. దేవుడితో గడిపే ప్రతి దినము ప్రతి క్షణం ఏమవుతుంది తెలుసా? నీ హృదయం తేలికగా అవుతుంది, నీ మనసు తేలికగా అవుతుంది, నీ యొక్క జీవితము గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ యొక్క జీవితంలో ఉన్న గొప్ప గొప్ప కార్యాలు పొందుకోగలుగుతావు, నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకోగలుగుతావు, గొప్ప గొప్ప సూచక్రియలు చూడగలుగుతావు. నువ్వు ఏదైతే సాధ్యం కాదనుకుంటావో అది దేవుడు సాధ్యం చేసే నేను చూపుతాను. హల్లెలూయా. ఇక్కడ సేవ పెట్టేటప్పుడు సేవకులు అన్నారు, వైజాగ్లో చేస్తున్నావా సేవ, వైజాగ్ ప్రాంతంలో చేస్తున్నావా? అమ్మో, ఈ పల్లెటూరులు నీకు సరిపోలేదా అన్నారా? పల్లెటూరులు సరిపోలేదా ఇక్కడ ఎక్కడ సేవ జరిగించడానికి? అంత దూరం బండి మీద వెళ్ళి అక్కడ సేవ జరిగిస్తున్నావా అన్నారమ్మా. నేను అన్నాను, నా ప్రభు ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్తానని చెప్పాను. నా దేవుడు అక్కడ నాకు చూపించాడు, అక్కడికే వెళ్తున్నాను. ఈరోజు ఫలింపు లేకపోవచ్చు, ఈరోజు ఆశీర్వాదం లేకపోవచ్చు. కొంతమంది వచ్చారు మన మందిరానికి, స్టార్టింగ్లోని 15 మంది దాకా వచ్చారు. ఏనా 15 మంది దాకా వచ్చారు. వాళ్ళు ఒకేసారి 5 ఆడలు వచ్చారు. ప్రేయర్ చేశాం, వారి మనసులోని ఏదైతే ఉందో దేవుడు అది బయలుపరిచాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఆశీర్వాదం కొరకు వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు వచ్చారు. ఒక ఆవిడైతే, అసలు నీ జీవితంలో ఏం కావాలని వచ్చావమ్మా దేవుడి దగ్గరికి అంటే, ఇప్పుడు దాకా మీరు చెప్తుంటే విన్నానయ్యా, మీలో దేవునాత్మ ఉంది నేను గ్రహించాను, మీరు చెప్తే నేను వింటానండి. అప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన ప్రతి విషయం చెప్పాను, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నది. అయితే ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్పాను. ఆలోచిస్తున్నామంటే నిజమేనయ్యా ఆలోచిస్తున్నానంటే ఏది కావాలి ఇక అని అడిగాను. అవునా కదా? ఏది కావాలంటే అది కూడా మీరే చెప్పండి అన్నది ఆవిడ. ఏమన్నది? అది కూడా మీరే చెప్పండి అన్న. అప్పుడు మీ కుమారుడికి జాబ్ కావాలనుకుంటున్నాం అన్నది. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరు చెప్పింది అక్షరాల నిజము. అవును, నా కుమారుడికి జాబ్ కావాలనుకుంటున్నాను. ఎంతో సంతోషంతో ఇక్కడ వెళ్ళారు. అంటే వాళ్ళు దేనికి వచ్చారంటే అద్భుతాలు జరుగుతున్నాయని వస్తున్నారు అంతే. అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయని వస్తున్నారు. అంటే జరగడంలో యేసయ్య చేస్తాడు, ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేయడానికి యేసయ్య సమర్థుడు, శక్తివంతుడు, గొప్పవాడే. కానీ కార్యాల కోసం రాకూడదు మందిరానికి, అద్భుతాల కోసం రాకూడదు. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య నా కొరకు రక్తాన్ని చిందించాడు, యేసయ్య నా కొరకు బలైపోయాడు, యేసయ్య నా పాపాలు క్షమించి పరలోకాన్ని ఇస్తున్నాడు, నేను చనిపోతే నీకు నా కొరకు పరలోకం దాచించాడు అని నమ్మి విశ్వసించి రావాలి తప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు చేస్తాడు ఎప్పుడు? నీ హృదయంలో విశ్వాసం ఉంచినప్పుడు చేస్తాడు ఖచ్చితంగా. కానీ అద్భుతాల కొరకు వచ్చిన వాళ్ళు దేవుడు పట్టించుకోడండి. హల్లెలూయా. నాతో దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు? ఈ దినం నేను మందిరానికి వెళ్ళాలి అని ఎంత నువ్వు వేగిరమే నువ్వు వస్తావో నీ ప్రయాసం చూస్తాడు. నువ్వు ఎన్ని గంటలకి ఇంటికాడ బయలుదేరుతున్నావు నిన్ను చూస్తాడు. నువ్వు ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చి నువ్వు పరిచర్యలో పాల్గొంటున్నావో చూస్తాడు. నువ్వు ఎంత బాగా పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నావో చూస్తాడు. నీ యొక్క ప్రార్థన వింటాడు.
ప్రతిదీ నువ్వు కూర్చుండటం ఆయనకి తెలుసు, నువ్వు లేచుట ఆయనకి తెలుసు, నువ్వు పడుకుండటం ఆయనకి తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఆయనకి తెలుసు. ప్రతి సమయం కూడా ఆయనకి ఏం తెలుసు? ప్రతిదీ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ తెలుసు ఆయనకి, ప్రతిదీ తెలుసు. కాబట్టి నువ్వే విధంగా ఉండాలంటే యేసయ్యకి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు నాడులు మళ్ళీ వచ్చారా? దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, అద్భుతమైన ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడాడు, దేవుడు అద్భుతం చేశాడు, కానీ వెళ్ళిపోయాడు. అలాగే కొంతమంది ఇద్దరు లేడీస్ వచ్చారు. ఒకసారి ఆమెకి విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంది, అవును కదా నాన్న? ఆ రోజు దేవుడు మాట్లాడాడు, దేవుడి దగ్గర ఉండు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని యందు గొప్ప గొప్ప కార్యాలు చూడబోతున్నావు, అద్భుతాలు చూడబోతున్నావు. నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు. ఎవ్వరు విడిచిపెట్టినా కానీ దేవుడు బెడబడు, ఎడబాయుడు. నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. యేసయ్య దగ్గర రా, బాప్తిసం పొందు, యేసునామములో రక్షణ పొందు అని చెప్పాం. అలాగేనంటే వెళ్ళిపోయింది. అద్భుతం జరిగిందో లేదో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ తెలియదు, కానీ యేసయ్య దగ్గర రావడమే మానేసి. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఒక కార్యం చెయ్యాలి అంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఒక కార్యం జరిగించాలంటే ఆమేన్. హల్లెలూయా. గమనించండి, అందుకే చెప్తున్నాను, దేవుడు ఒక మనిషిని ఎంతో పరీక్షిస్తాడు. ఈ సేవా జీవితంలో రావడానికి ఎన్ని ఒడదడుకులో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలో. నన్ను సేవకుడికి ఎవరు గుర్తించేవారు కాదు. నేను ఎవరిని నీ సేవకుడిని అంటే నువ్వు ఎంత ఉన్నావు, నువ్వేం సేవకుడు కానీ. నేను స్టేజ్ మీదకి ఎక్కాను అనుకో, వీడికి కూడా సన్మానమైన ఒక స్టేజ్ మీదకి ఎక్కాను ఒక రోజు, బాగా జ్ఞాపకం వస్తుంది. అప్పటికే ఇంచుమించు ఆ తల్లి పాపం మీటింగ్ పెట్టుకున్న తల్లి అనేక మంది సేవకులు పిలిచి సన్మానాలు చేస్తుంది. నేను దానికి అర్హుని కాదు. అందుకే నేను ఆ సేవకులు కూర్చుని మీరు ఎప్పుడైనా గమనించండి, సేవకులు కూర్చుంటే ఆ పక్కన కూర్చోండి. నేను అంత అర్హుని కాదనుకొని పక్కసైన కూర్చుంటాను, లేకపోతే కిందనైనా కూర్చొని పోతాను. వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా నేను అర్హుని కాదు, ఎందుకంటే నేను అంత సేవా జీవితం నాకు లేదు అని నన్ను నేను తగ్గించుకొని కూర్చుంటున్నాను. అయితే ఆ తల్లి అందరిని పిలిచినాక నా ముఖం చూసి అంటుంది, దేవుడి తమ్ముడు రా, నువ్వు సేవకుడివి, నువ్వేంటి మూలలో కూర్చున్నావు, సేవకులతో కూర్చోవాలి కదా అంటుంది. అంటే నేను అన్నాను, అక్క నేను అంత యోగ్యని కాదు, కానీ నేను అంత యోగ్యని కాదు, కాకపోతే దేవుడిచ్చిన ఏదో కాస్త కోస్త జ్ఞానాన్ని బట్టి దేవుడిలో నేను నడుచుకుంటున్నాను అక్క, నేను అంత కాదు అనేసి. అంటే అప్పుడు అన్నది, నువ్వు సేవకుడని మర్చిపోవద్దు రా అని చెప్పి సాల్వ్ తీసుకొచ్చి సన్మానం చేస్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు మన సంఘం చిన్నదిగా కనపడవచ్చు, మన సేవకులుగా కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎవరినైనా వాడుకోగలడు. ఆమె ఎవరినైనా వాడుకుంటాడు, నిన్నైనా వాడుకుంటాడు, నన్నైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకోగలడు. ఆయన వాడుకోవడానికే ఆయన పిలుస్తాడు. నేను చెప్పాను ప్రభుతో, నన్ను పిలిచినట్లయితే ప్రభు నీవు వాడుకుంటే నేను నిలబడతా, నీవు నన్ను వాడుకుంటే నేను నిలబడతా, నన్ను వాడుకోకపోతే నేను నిలబడలేను, నాకు చేత కాదు అని చెప్పాను. ఆయన నిలబెడుతున్నాడు, నేను నిలబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే, చిన్న సంఘం ఇంతకుముందు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఒక నలుగురు వచ్చారు, లోపలికి ఎంత రమ్మన్నా రాలేదు, ఎంత రమ్మన్నా లోపల రాలేదు, ఎంత రమ్మన్నా లోపల రాలేదు, కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం రెండంటే వస్తానని చెప్పారు, కానీ రాలేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు నేను గమనించింది ఏంటంటే, ఇది ఒక సంఘమేనా, ఇది ఒక చర్చ్ అయినా, ఇది ఒక మందిరమేనా అనుకున్నారు అంతే. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడుతాడో వాళ్ళు అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పంపుతాడు, సువార్తను ప్రకటించాడు. చెట్టు కింద నిలబడి దేవుని మాటలు చెప్పిన సువార్తే. హల్లెలూయా. వాళ్ళని గ్రహించక కూలిపోయారు అంతే. కానీ ఈరోజు మన చిన్న సంఘాన్ని ఎప్పుడు మనం అధైర్యపడినట్టు నేను అనుకుంటాను, ఇంత దూరం ప్రయాసపడి వస్తున్నాను ప్రభు, నా సంఘాన్ని అభివృద్ధిపరచు, నా సేవను అభివృద్ధిపరచు అంటేనే తప్ప ఎప్పుడు కూడా ప్రభు ఇద్దరు ముగ్గురు దగ్గర నన్ను ఎందుకు నడిపిస్తున్నావు, నేను వేలాది మందిలో బోధించేవాడిని కదా, నేను వేలాది మంది దగ్గరికి వెళ్ళాను కదా, నేను వేలాది మంది ఉంటేనే బోధిస్తానన్నా కదా అనేసి ఏ రోజు నేను దేవుడితో చెప్పలా. ఎందుకంటే ఊరు గుడిసిలో ఉన్న వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రోజు సేవకులు ఎలా తయారైపోయారంటే, సంఘాలు ఎలా తయారైపోయాయంటే, ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాను నేను, ఆయన పేరు చెప్పను కానీ ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి పేరు చెప్పను, కానీ ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాను.
గొప్ప సంఘం, పెద్ద సంఘం. ఆ సంఘం ఉంది. వెళ్ళాను, లాస్ట్ వరకు వేచి ఉన్నాను. వేచి ఉండి అప్పుడు అన్నాను, అయ్యా నేను మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను, మీకు నచ్చిన డేట్స్ సంవత్సరంలో ఏదో ఒక డేట్ ఇవ్వండి, ఆ డేట్ బట్టి నేను ప్రేయర్ పెట్టుకుంటాను అని చెప్పాను. మీటింగ్ పెడతానని. ఎంతమంది వస్తారని? దాదాపు ఒక 400-500 మంది వస్తారయ్యా. అంటే మీ పరిచర్యలు ఎక్కడన్నా? పల్లెటూరు అయ్యా మాది. పల్లెటూరు అంటే పల్లెటూరు మేము రామయ్యా అనేసారమ్మ. ఏమన్నారు? పల్లెటూరు మేము రామయ్యా. దేవుడు అది చెప్పాడా? సేవకుడు పిలిచి అది చెప్పాడా? పల్లెటూరు వెళ్ళొద్దు, పట్టణాలే వెళ్ళు. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు, సేవకులను బండి వారికి చెప్తున్నాను. ఏంటో తెలుసా? సేవకుడు అంటే దేవుడు ఎక్కడికి నిన్ను పంపిస్తాడు పో అంతే. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని, నిన్ను పిలిచిన వాడు గొప్పవాడని నువ్వు ఎంచుకున్నట్లయితే ఎవరైనా కావచ్చు. ఒక్కొక్కసారి అమెరికాలో వాడబడినోని తీసుకొచ్చి పల్లెటూరులో వాడబడేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? అమెరికాలోనే గొప్ప సంఘంలో లక్షల మందికి నువ్వు బోధించుండొచ్చు, ఒక్కోసారి పూరుగురుచులో తీసుకొచ్చి నేను బోధించేటట్టు దేవుడు చేస్తాడు. కొంతమంది అది మర్చిపోతారు. నీ పిలిపేంటో, నీ దర్శనం ఏంటో అది మర్చిపోయి జీవిస్తూ బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులు చెప్తున్నాను, ఎవరు పిలిచినా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఖాళీ లేదంటే వేరే డేట్ ఇవ్వండి. ఎంతో ఆశతో ఆసక్తితో నీ దగ్గరికి వచ్చి నీ డేట్లు అడుగుతారు. నీ దగ్గరికి వచ్చి నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనస్సుని అక్కడ పెట్టాలని, అనేకులకి నీ సాక్షి వినిపించాలని ఎంతో ఆశతో ఆసక్తితో పోలికలు పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వేమంటావు? నేను రాననేస్తాను. సింపుల్. హల్లెలూయా. ఇలాంటిది ఎంతమంది లేరండి? నాకు తెలిసి ప్రేమ లేనివాడు దేవుని యందు లేడు. ప్రేమ లేనివాడు, ప్రేమ అంటే ఏంటి? ఎవరు పిలిచినా నువ్వు వెళ్తావు. ఎవరు పిలిచినా వెళ్తావు. ఒకసారి ఒక సేవకు నన్ను హోటల్ తీసుకెళ్ళి, ఏ హోటల్ కంటే ఇంచుమించు 3-4 ఎకరాల్లో ఒకే హోటల్. అలా హోటల్ తీసుకెళ్ళి ఒకటి ఏదో ఇంత గిన్నె ఉంది ఫుడ్, అదట 300-400 అంట. ఆ సూపే ఓన్లీ తాగడం. అంత పెద్ద హోటల్ తీసుకెళ్ళాడు కదా అని చెప్పేసి ఇక్కడ ఆనందంగా మానేస్తాను అమ్మా. నేను సేవకుణ్ణి, నేను గొప్పోని కదా, నేను మంచోని కదా, నన్ను సేవకు దేవుడు పిలిచాడు కదా, నేను రాజు పెట్టనని చెప్పేసి ఎనీ టైం ఆ హోటల్లోకి వెళ్ళి తిన్నా నాకేమో, నేను తినగలలా? దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నా అక్కడికి వెళ్తావు, వస్తావు, అంతే. నీ పని ఏంటి? దేవుడు నిన్ను నడిపించినప్పుడు నువ్వు వెళ్ళు, తర్వాత తిరిగిరా, అంతే తప్ప నేను పెద్ద సేవకు నేను గర్వం ఎవరికి ఉండకూడదు. చాలామంది అది తెలుసుకోరు. గర్వాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉంటారు. ఊరు గుడిచులైనా ఉండాలి, పెద్ద ఇంట్లోనైనా ఉండడానికి సేవకుడు ప్రయత్నించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నా మెసేజ్ ఇది కాదు, కానీ ఎందుకో ఆ విషయాన్ని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మెసేజ్లోకి వెళ్ళిపోదాం, ఇంకా మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు మనం మెసేజ్ ఏంటంటే, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. నిషేధించబడిన రాయి ఏమవుద్ది? మూలకి తలరాయి. నిషేధించబడింది, ఇష్టం లేనిది అవ్వచ్చు. నిషేధం అంటే ఇష్టం లేని. నిషేధించబడిన రాయి మూలకేమవుద్ది? తలరాయి. దేవుడి భూలోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు, ఎన్నో మేలులు చేశాడు. నా వైపు చూడండి. ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. చచ్చిన వారిని లేపాడు, దయ్యాలు పట్టిన వారిని విడుదల ఇచ్చాడు, కుంటువారిని, గుడ్డువారిని, మోగవారిని, చెవిటి వారిని, అనేకులు చాందర రోగుల్ని, అనేక దయ్యములు పీడింపబడుతున్న వారిని విడిపించాడు, రక్షించాడు. గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఆయన జన్మించడానికి స్థలం ఉందా? ఆయన పుట్టడానికి ఎవరైనా స్థలం ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. ఒక పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ప్రభువుని. ఆ పశువుల తొట్టులో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రపంచానికే గొప్ప దేవుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ప్రజలు ఏం చేస్తారంటే నిషేధించారు. ఈయన ప్రభు కాదు, ఈయన యేసుక్రీస్తు కాదు,
ఈయన తండ్రి కుడిపార్వసం ఉన్నవాడు కాదు. ఈయన యోహానాన్ని కొంతమంది, బాప్టిజం ఇచ్చి యోహానాన్ని కొంతమంది, ఏలియాని కొంతమంది, ఆ విధంగా ఈ విధంగా ఏదేమో మాట్లాడారు. కానీ ఆయన నిజమైన యేసు క్రీస్తు ప్రభు అని ఆ తర్వాత ప్రపంచానికి తెలిసింది. హల్లెలూయా. ఆయన ఏమన్నారంటే మరియమ్మ కుమారుడు, ఈయన యేసేపు కుమారుడు. అయితే ఆ దినాల్లో ముందుగానే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతుంది. 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే భక్తుడికి దేవుడు ప్రవచన పూర్వకంగా రాసి ఉంచాడు. ఎలాగనగా మన శిశువు పుట్టను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిజమైన దేవుడు అని అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. అంటే ఆయన భుజం మీద రాజ్య భారాన్ని మోయడానికి వచ్చాడు. ఈ ప్రపంచ భారాన్నింటినీ మోయడానికి వచ్చిన దేవుణ్ణి ఏమన్నారు? దొంగవి అన్నారు, వ్యభిచారివి అన్నారు, పాపివి అన్నారు, మూర్ఖుడివి అన్నారు, దౌర్భాగ్యుడివి అన్నారు. వెనక నుంచి తన్నేరు, పిడిగుద్దులు గుద్దారు, ఒకటే తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. గొప్ప దేవుణ్ణి, ప్రపంచాన్ని శాసిస్తున్న ఏకైక దేవుణ్ణి ఏం చేశారు? కొట్టారు, తన్నేరు, మూసారు, అవపహేళన చేశారు, నిందించారు, పాపి అన్నారు, దూషకుడు అన్నారు, హింసకుడు అన్నారు. అలాంటిది ఆయన ఏమైపోయాడు? ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సృష్టికర్త అయిపోయాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నేను ఒకవేళ ఎవరైనా దూషిస్తున్నారా? ఒకవేళ నిన్ను ఎవరైనా నిందిస్తున్నారా? ఒకవేళ ఎవరైనా అపహేళన చేస్తున్నారా? నిన్ను ధైర్యంగా ఉండు, ఒక దినం రాబోతా ఉంది. దేవుడు ఆ దినంలో నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఫలింప చేయబోతా ఉన్నాడు. నీ వైపు చూసి నువ్వు నీచుడు అనేవారు, నువ్వు పనికి మాలిన దాని అనేవారు, నువ్వెందుకు పనికిరావు అనేవాళ్ళు, నువ్వు కూడా ఒక ఆడదానివా అన్ని వాళ్ళు కూడా ఉన్నారండి ఈ లోకంలో. అలాంటి వారి దగ్గరే నేను గొప్ప చేసే రోజు దినము రాబోతా ఉంది. ఆమేన్. దేవుడు గొప్పవాడండి. మనం నిలబడాలి, అంతే. నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. యేసయ్య నాకు వాగ్దానం చేశాడు, యేసయ్య నమ్మదగిన వాడు కనుక నాకు వాగ్దానం చేశాడు, వాగ్దాన ప్రకారం జీవిస్తాను, ఏదో ఒక దినము నా జీవితంలో మేలు చూస్తానని ఏ దినమైనా నువ్వు అనుకుంటే ఖచ్చితంగా కనుక ఒక దినము వస్తుంది. ఆ దినము ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవహేళన చేశారో, ఎవరైతే నేను హింసపెట్టారో, ఎవరైతే నేను బాధ పెట్టారో, ఎవరి దగ్గర అయితే నువ్వు నవ్వుల పాలైపోయావో వారి దగ్గర కుర్చీలో కూర్చోబెట్టి మహారాణిగా నేను చేయబోతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప భాగ్యము. చూడండి ఆ వాక్యం ఎక్కడుందో చూపిస్తాను. కీర్తనలు 11, 22, 23 వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. మార్కు 12, 10, 11లో ఉంటుంది. తర్వాత 4 లూకా 20వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. ఈ 4 అధ్యాయాలు కూడా ఒకటే మాట ఉంటుంది: నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో వాక్యము? అర్థమవుతుందా? నిన్నెవరైతే నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, హేళన చేస్తూ ఉన్నారో అలాంటి వారి దగ్గర నేను గొప్ప బుద్ధివంతురాలుగా, జ్ఞానవంతురాలుగా, ఐశ్వర్యవంతురాలుగా, ఘనవంతురాలుగా, గొప్పగా దీవించే కృపను దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. చాలదా నీకు అది? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిషేధించవు. నిన్ను ఎవరైతే నిషేధించారో, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నిన్ను ఎవరైతే హింసించారో, నీది ఒక జీవితమేనా? నీది ఒక బ్రతుకేనా? ఎందుకు నీ జీవితము? కొంతమంది ఆ దెబ్బలు కొట్టకపోయిన మాటలతో చంపేస్తారండి. కొంతమంది దెబ్బలు కొట్టకపోయినా ఏమవుతుంది? కొంతమంది దెబ్బలు కొట్టకపోయినా మాటలతో చంపేస్తారు. మాటలతో చంపేసినప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? ఆ తిట్టులే నాకు ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఆ తిట్టులే నాకు ఆశీర్వాదాలు, నాకు ఆశీర్వాదాలు. మొన్న నేను ఇంటి లోను కట్టలేకపోయాను, ఇంటి మీద లోను కట్టలేకపోయాను. ఎందుకంటే దేవుడు బయలుపరిచే విషయం చెప్పాలి కాబట్టి చెప్తాను. కట్టలేకపోయాను.
కట్టలేకపోతే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేశాను. తర్వాత ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి కొంచెం 2 days లేట్ అవుద్దని చెప్తే అలాగే నాన్న అని వాళ్ళు ఫోన్ అడిగారు. ఇంకొక అతను ఫోన్ చేసినట్టు తెలియదంట. ఆయన అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చి కొద్దిగా గొడవ పెట్టాడు. గొడవ పెడితే నేను అన్నాను సరే రేపు కట్టేస్తున్నాను. రేపు కట్టడానికి ఏం డబ్బులు ఉండాలి కదా, కానీ రేపు కట్టేస్తానని చెప్పాను. రేపు కడతాను వచ్చి నీకు కట్టేస్తానులే. ఎంత కట్టాలనుకున్నావు? 7,500 కట్ట. రేపు కడతానన్నాను. ఇంట్లో చూస్తే డబ్బులు లేవు. సమస్యతో ఉన్నా, బాధతో ఉన్నా, ఏం చేయాలో అర్థం కాల. చాలా బాధ వేసింది మనసులో. దుఃఖించాను, ఏడ్చాను, బాధపడి ప్రభు ఏంటి నాకు పరిస్థితి చాలా బాధ చెందాను. ఆ తర్వాత అద్భుతం ఏంటి జరిగిందంటే ఇంకో ఆయన దగ్గర ఒక 10,000 తీసుకున్నాను. అందులో 7,500 తీసుకెళ్ళి కట్టేసాను. హల్లెలూయా. అంటే ఆ సడన్గా ఆయన రావడం, ఆయన దగ్గర తీసుకోవడం ఓకే. వినండి ప్రియులారా, దేవుడు నమ్ముకున్నానికి శ్రమలు రావని, కష్టం రావని అక్కడ బైబిల్ ఎక్కడ చెప్పలేదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి, ఎక్కువ శ్రమలు వస్తాయి, ఎక్కువ బాధలు వస్తాయి. గమనించాలి. ఆ రోజు నేను అలా దుఃఖపడ్డాను, బాధపడ్డాను. అయితే అందరి దగ్గర నేను నవ్వుల పాలుగా ఉండొచ్చు. దేవుడు నమ్ముకున్నారు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నానని ప్రార్థనలకు వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నానని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద సౌండ్లు ఇచ్చి పాటలు పాడుతారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నా ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని భయం భక్తి కలిగి చెప్తారు. మేము గొప్ప ఆస్తిపరులం అంటారు, గొప్ప అంతస్తులుగా ఉన్న వాళ్ళు అంటారు, గొప్ప అద్భుతంగా వాడబడుతున్న సేవకులం అంటారు. వీళ్ళ ఇంట్లో ఎలా కష్టాలు అయితే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని అనుకోవచ్చు చాలామంది. నాకు తెలుసు, తెలుసా, ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ రోజున వాళ్ళందరూ నోర్లు మూసుకునేటట్టు దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు నువ్వు అటువంటి వేళ ఉన్నావేమో. అందరూ నా వైపు చూసి నవ్వుతూ ఉన్నారు, అందరూ నా వైపు చూసి హేళన చేస్తూ ఉన్నారు. నువ్వు పనికి మాలిన దానివి అన్నారు, నువ్వెందుకు పని చేయవు అన్నారు, కుక్క కంట హీనంగా నేను చూస్తూ ఉన్నారు. మనిషి జీవితంలో ఉన్నటువంటి ఎన్నైతే ఉన్నాయో అన్ని బయలుపరిచి నేను తిడుతూ ఉన్నారేమో. ఈరోజు నిలబడు యేసయ్య కొరకు, ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని బట్టి నేను దీవించబోతా ఉన్నాను. హల్లెలూయా. ధైర్యంగా నిలబడు, అంతే. ధైర్యంగా నిలబడు. యేసే చెప్తున్న మాట, ధైర్యంగా నిలబడు. నిలబడితే ఆయన మహిమ ఏంటో చూడగలుగుతావు. హల్లెలూయా. నిలబడు. నువ్వు నిలబడితేనే కదా ఆయన కార్యం చేసేది. కుక్కను చూసారండి, కుక్కను చూసారా? కుక్క నేను ఎందుకు మీకు అర్థమైనట్టు చెప్తాను. నేను వెళ్తూ ఉంటాను, రాత్రి 11-12 అయిపోతుంది కదా, రోడ్డు మీద అన్ని కుక్కలే ఉంటాయి. నా వెంట ఎన్ని కుక్కలు పడుతుంటాయో. ఒక్కొక్కటి అయితే అందితే మాత్రం ఆ కాలు అట్టే పట్టుకొని వెళ్ళిపోతాయి. ఇంకా అన్ని కుక్కలు ఎంట పడతాయి, నన్ను కుక్కలు ఎంట పడతాయి. అర్థమవుతుందా? అలా ఏంటంటే అర్థమవుతుందా? ఈ విధంగా నన్ను ఎందుకు ఎంట పడుతుంటాయి అంటే మరి వాటికి ఏట అర్థమవుతుంది నాకు తెలియదు. కానీ అవునే కదా, ఏట అర్థమవుతుంది నాకు తెలియదు, నేను తెలియదు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే అనేకమైన మురిగితే మనం పోవడమే వేస్తున్నాము. అనగా అనేకమని అంటే వెనకాల అనేకమని అంటే నీ సేవలోకి రాకముందు నన్ను ఇంతమంది ఎన్ని అన్నారో ఓర్చుకున్నాను, సహించాను, భరించాను. నా జీవితం ఏంటంటే విశ్వాసం, ఆధారము. నేను ఏదైతే ముందు చేయబోతున్నా దేవుడు చూపించేవాడు. ఇక్కడ స్వస్థతలు, అద్భుతాలు జరుగుతూ ఉంటే ఇక్కడ గురించి ఇంచుమించు 5 సంవత్సరాల క్రితమే నాకు చూపించాడు. అంటే ఈ ప్రదేశం అని చూపించలేదు కానీ, అప్పుడు చూపించలేదు కానీ, నేను ఎక్కడో చర్చిల్లో ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయని ఎప్పుడు చూపించాడంటే 5 సంవత్సరాల క్రితం నాకు చూపించాడు. నేను అనుకున్నాను నేను ఏపాటోడిని వాడబడ్డానికి, నా ద్వారా స్వస్థతలు జరగడం ఏంటి నేనే నవ్వుకున్నాను. ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి కూడా అదే హీలింగ్స్ అనమాట ఎక్కువ.
వాళ్ళు పట్టుకుంటామని ఎవరైనా పడిపోతే నేను ఇలా పట్టుకుంటాను అనమాట. ఎవరైనా ఆ సేవకుడు ప్రార్థన చేసిన పట్టుకుంటే ఇలాగా కింద కూర్చోబెట్టుకోండి. దయ్యాలు పారిపోతుంది వాళ్ళ వెనకాల పరిగెట్టుకోండి. నిజం చెప్తున్నాను, బైబిల్ నిజం చెప్తాను. పొలాలంటి పరిగెట్టిపోయి ప్రార్థన చేస్తున్న కాకకు తట్టుకోలేక ఆరాధన చేస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడి అగ్ని వచ్చేది అనమాట. మీదకి వచ్చేస్తుంటే ఆ కిందని పక్కనే బోర్ ఉంది, ఆ బోర్లోకి వెళ్ళి ములిగేసేవాడు. ఆ బోర్ కిందకి వెళ్ళి ములిగేశారు. అలాంటి ఆరాధన జరిగించేవారు. అలాంటి టైంలోనే అభిషేకము, ఆత్మ అభిషేకం వచ్చేసేది అంత మీదకి. అలాంటి ఆ దయ్యాలతో పరిగెట్టేవాడిని, ఆ దయ్యాలు పట్టుకున్నాను. ఈరోజు అదే దయ్యాలు విడిపించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. నాకు తెలుసా అలా వాడుకుంటాడని దేవుడు? నాకు తెలుసా? కానీ వాడుకుంటున్నాడు అంటే ఎవరు నీ పట్ల ప్రేమ చూపుతున్నారు, ఎవరు నీ పట్ల కృప చూపుతున్నారంటే యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించి గుర్తించు, నిన్ను ఎవరైతే తృణీకరించారో వారి ఎదుట దేవుడు చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే నిన్ను నిందించారో వాళ్ళ ముందు నేను గొప్ప చేయబోతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యోబుని అన్నారు ఎంతో ఆస్తున్నప్పుడు యోబు దగ్గర ఎంతో మంది పనిచేశారంట. ఒక దినం వచ్చింది, యోబు ఆస్తి అంతా పోయింది, కురుపులు వచ్చేసాయి. తన పని వాళ్ళు తను విడిచి వెళ్ళిపోయారు, తన ఆస్తి తను విడిచి వెళ్ళిపోయింది, తన యొక్క కుమార్తెలు చచ్చిపోయారు. ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత కష్టం వచ్చిందో. అవన్నీ కష్టాలు చూసి ఒకరోజు వేసే దిగొచ్చిగానే యోబు అంటున్నాడు, అయ్యా నేను ఇంక బ్రతకను, ఈ భూమి మీద బ్రతికే యోగ్యత నాకు లేదు, ఈ భూమి మీద బ్రతికే అర్హత నాకు లేదు, చంపేనన్ను. ఏమంటున్నాడు? చంపేనన్ను అంటున్నాడు. అంటుంటే అప్పుడు యోబు, ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడతావు అని చెప్పి తన హృదయాన్ని చిన్నపిల్లల హృదయంగా మార్చేసి, ఎవరైతే నీకు చూసి నవ్వారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళ ఎదుట రెండింతల ఆత్మతో నేను నింపుతాను, అభిషేకిస్తాను, వాడుకుంటాను అన్నాడు అంతే. హల్లెలూయా. ఆ తర్వాత లాస్ట్ అధ్యాయంలో చదివితే అన్ని రెండే ఆశీర్వాదం. అన్నీ ఈరోజు తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ యేసయ్యతో గడిపితే ప్రతి దినము ప్రతి క్షణము నీ జీవితం రెండింతల ఆత్మతో నింపబడే వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో డబ్బును ఆశించనక్కర్లా, ధనాన్ని ఆశించక్కర్లా, కారులు ఆశించక్కర్లా, బంగ్లాలు ఆశించక్కర్లా, దేన్ని ఆశించక్కర్లా. ఒకటి మాత్రం ఆశించి, ఏడు తెలుసా? పరిశుద్ధాత్మ సన్నిధిని ఆస్వాదించు. ఆశించంతే. పరిశుద్ధాత్మ నువ్వు ప్రార్థన చేసుకుంటా దిగొస్తూ ఉండాలి నీ పైన. ఆత్మ ఆవరిస్తూ ఉండాలి నిన్ను. అప్పుడు అది నేను పట్టుకుంటుంది, నిలబెడుతుంది, లేపుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అది నీకు అక్కడికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వ్యామోహం చేస్తున్నారు ప్రతి ఒక్కరు, డబ్బు మీద, ధనం మీద, అందరూ మనుషుల మీద. ఈ లోకంలన్నీ వ్యర్థమైన వస్తువుల మీద, వ్యర్థమైన దాని మీద మాత్రం నిఘా పెడుతూ ఉన్నారు. చాలామంది కూడా బైబిల్ పట్టుకొని ధనం మోసకరమైంది, సౌందర్యం వ్యర్థమని తెలుస్తుంది, అయితే అందాన్ని పడిపోతున్నారు, లేదంటే డబ్బుకు పడిపోతూ ఉన్నారు చాలామంది. ఇది రాంగ్. యేసయ్య నీతో లేకపోతే పడిపోతావు, యేసయ్య నీ వెంట లేకపోతే పడిపోతావు. యేసయ్య నీతో ఉంటే యేసయ్య నేను నిలబెడతాడు. పడిపోతున్న పేతురుని సముద్రంలోని జంకుతూ పడిపోతున్న పేతురుని ఏం చేశాడు? దేవుడు లేపాడు. అలాగే నిన్ను కూడా లేపబోతావు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి నిషేధించబడిన రాయమవుద్ది కింద చూడండి. ఇంకో మాట చదువుదాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బెత్నియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయన. ఒక్క నిమిషం అపోస్తుల కార్యం 4:11 చదవండి.
అపోస్తుల కార్యము ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు ఇక్కడ దేవుడు? ఇల్లు కట్టువారు 4వ అధ్యాయం 11వ వచనంలో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. హల్లెలూయా. చూసారా చూసారా మనం కొన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఈ కొంతమంది చెప్తుంటారు యేసు నిజదేవుడు కాదు, యేసు సత్యమైన దేవుడు కాదు, యేసు అబద్ధికుడు మోసగాడు అని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసు గొప్ప దేవుడు, యేసు శక్తిమంతుడు, యేసు నిజమైన వాడు, యేసు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన్ని లోకము చోటు ఇవ్వలేదు. ఈ రోజుల్లో లోకాన్ని నీతికి చోటు ఉందండి? యథార్థకు చోటు ఉందా? యథార్థకి అక్కడ చోటు లేదు. ఎందుకంటే నీతిమంతులు యథార్థవంతులు ఎవరికి ఇష్టం అంటే దేవుడికి ఇష్టమైన. హల్లెలూయా. హల్లెలూయా. చోటు లేదు, నీతికి ఎలాగ చోటు లేదు. అలాగే నీతిమంతులైన యేసయ్య కూడా ఈ లోకం చోటు ఇవ్వలేదు, యథార్థవంతుడు యేసయ్య కూడా ఈ లోకం చోటు ఇవ్వలేదు. ఆయన అందరూ తునీకరించారు, ఆయన అందరూ ఏం చేశారు? మరి ఆయనే ఈ ప్రపంచానికి ఇప్పుడు దేవుడు అయ్యాడు. హల్లెలూయా. ప్రపంచంలో 256 దేశాల్లో సగం దేశాలన్నీ కూడా ఇప్పుడు యేసు నామం స్మరించుకుంటూ ఉండలేకపోతా ఉన్నారు. యేసు నామం అంటే తెలియలేనటువంటి వారు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు కూడా యేసు నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య లేడు అని చాలా మంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, బోధకులు కాదు, అబద్ధంగా మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లోని తర్వాత ఫేస్బుక్లో చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు యేసయ్య ప్రాణం పెట్టలేదు అని కొంతమంది అంటున్నారు, యేసయ్య సిలువేయబడలేదు అని కొంతమంది అంటున్నారు, యేసయ్య మనిషి అని కొంతమంది అంటున్నారు, యేసయ్య ఈ లోకానికి రాలేదని కొంతమంది అంటున్నారు, ఈ లోకానికి బ్రిటిష్ వారి ద్వారా సువార్త వచ్చిందని కొంతమంది అంటున్నారు. అంటే తెలియలేని మాటలు ఎన్నో మాటలు ఆడుతూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, గమనించండి. యేసు క్రీస్తు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు. ఒకటి దాకా 40 కొరడా దెబ్బలు తిన్నది వాస్తవం. కానీ ఆయన్ని ప్రపంచం ఎవరో పట్టించుకోలేదు. కానీ ఆయన ఏమయ్యాడు? ప్రపంచానికే దేవుడు అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే చెప్తున్నాను, నిన్ను ఎవరైతే తృణీకరించారో వారినే మళ్ళీ నేనేం చెప్తానంటే నువ్వు మంచిదానివి. హల్లెలూయా. ఆ రోజు రాబోతా ఉంది. యేసు నామములో ఆనందించు, యేసు నామములో సంతోషించు. ఒకవేళ నీ కూతురుని నేను పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ నీ కోడలిని పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళని నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ నీ కుటుంబం నిన్ను వెలివేయచ్చు, ఒకవేళ నీ కుటుంబం అపహారం చేయొచ్చు. ఎవరు ఏం చేసినా కానీ, ఎంతమంది ఏం చేసినా కానీ ఒక దినం వస్తుంది. ఆ దినాన్ని బట్టి వాళ్ళందరూ అంటారు, అయ్యో నిన్ను ఎంత మిస్ చేసుకున్నావు, నిన్నెంత తృణీకరించాము, నిన్నెంత బాధపరిచాము, నిన్నెంత అవమానపరిచాము, అయినా నా మీద మా మీద నీకు కోపం రాలేదా అని అడుగుతాను. కానీ ఆ రోజు ఏమనాలేదు సార్, నీ మీద నాకు ఎందుకమ్మ కోపం, మీరు నన్ను ఇష్టానుసారం మాట్లాడినప్పుడు నేను కోపాలేదు. ఎందుకంటే నాతో నా యేసయ్య ఉన్నాడు కనుక నేను కోపాలేదు, నేను వేదన చెందలేదు, నేను దుఃఖపడలేదు అని చెప్పాలంతే. హల్లెలూయా. మనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు, మనతో ఆయన నామం ఉంది, మనతో ఆయన యొక్క గొప్ప కృప ఉంది. కాబట్టి మనం దేనికి భయపడిన అవసరం లేదు. మన సంఘం లేదని భయపడిన అవసరం లేదు, సేవ లేదని భయపడిన అవసరం లేదు, ఈ యొక్క చిన్న సంఘం అని భయపడిన అవసరం లేదు, 2-3 వస్తున్నారని భయపడిన అవసరం లేదు, లేదంటే సంఘం కట్టబడాలి ప్రభా, మనం ఎన్ని ఫోన్లు చేస్తున్నా అవతల వాళ్ళు ఎవరో ఇల్లులో ఒప్పని మనకేమీ ఇబ్బంది లేదు. పని మంద కాదు, ఇది ఎవరి పని? దేవుడి పని. మనం పనికొచ్చే పాత్రలు. మనం పాత్రలమండి. ఆయనది పని. ఆయన ఇచ్చుకుంటాడో లేకపోతే ఎక్కడ ఎవరి హృదయం తెరుస్తుందో మనకెందుకు? ఆయనే తెరుస్తాడు. కొన్నిసార్లు నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఏటి ప్రభా ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, కనీసం ఒక మార్గం తెరవట్లేదు, ఒక ద్వారాన్ని తెరవట్లేదు అనడానికి వీల్లేదు. ఈ పని ఎవరిదంటే ఆయనది. మన పాత్రలమే. ఈ పాత్రలు వాడుకోవడం వాడుకోకపోవడం ఆయన చిత్తం. హల్లెలూయా.
వాడుకొని గొప్పగా ఉంచుతాడు, వాడుకోకుండా కిందనే ఉంచుతాడు. ఆయన ఇష్టం. ఎక్కడున్నా దేవుని నామం స్తుతించే వరకు మనం ఉండాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ అలాంటి వాడు దేవుడైతే అలాగా మాట్లాడు దేవుడు. నువ్వు ఆ స్థితిలో ఉండు, ఆ పరిస్థితిలో ఉండు అండో దేవుడు. కుమారుడు నేను హెచ్చిస్తాను, ఫలింప చేస్తాను, కానీ ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. అవునా కదా? ప్రతి దానికి. ఇప్పుడు చిన్నపిల్లని తీసుకెళ్ళి 10th క్లాస్ పరీక్ష రాయమని రాస్తాడా? ఏమ్మా ఇటు చూడండి నాన్న, 10th క్లాస్ పరీక్ష ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి 10th క్లాస్ పరీక్ష రాయమని రాస్తాడా? రాయలేడు. ఎందుకు? ఆడి చదువు ఎంత? 2వ తరగతి 3వ తరగతి. మరి ఆడు ఇంటర్ చదువుతున్నాడు, ఆడి దగ్గర తీసుకెళ్ళి ఎవరు 10th క్లాస్ ఎగ్జామ్ రాయంటే రాస్తాడా? ఈడి వయసు ఆడి వయసు వీడికి రావాలి, వీడి పెద్ద అవ్వాలి, 10th క్లాస్లో పాస్ అవ్వాలి, చేరాలి, ఎగ్జామ్ రాయాలి. అవునా కదా? అలాగా ఆ టైం వచ్చే వరకు ఏం చేయాలి? వచ్చేయాలి. హల్లెలూయా. మనకంటూ దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ఒక దినం ఇచ్చాడు, ఒక రోజు ఇచ్చాడు. యేసు నామములో జరిగిపోద్దామే. హల్లెలూయా. ఒక రోజు ఇచ్చాడు. ఎవరో వాళ్ళే వస్తారు, రెండయ్య మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి అంటారా? రెండయ్య మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి అంటారు అంతే. లేదంటే దేవుడు ఏదో ఒక మార్గం. అంతవరకు మనం ఏం చేయాలంటే నమ్మకంగా ప్రభుతో నడిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. అంతవరకు ప్రభుతో జీవించేవారుగా ఉండాలి. అంతవరకు ప్రభుతో నడిచి ఆయన నీతిని యథార్థతను కోల్పోకుండా గురి యొద్దకు అపోస్తలుడైన పౌలు పరిగెత్తినట్లు పరిగెడుతూనే ఉండాలి. హల్లెలూయా. నేను ఎంత దూరం నుంచి వచ్చినా ఎందుకు నేను చింతించిన, ఎందుకు బాధపడినంటే నా యేసయ్య నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నాతో ఉన్నాడు. నాకెందుకు భయం, నాకెందుకు దిగులు? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. మనకు భయం ఉండక్కడే, దిగులు ఉండదు. ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. నన్ను జాగ్రత్త వినండి, మాటతో ముగించేస్తాను. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును జీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురు. హల్లెలూయా. ఏ మందిరంగా కట్టబడబోతుంది? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతా ఉంది. 4వ వచనంలో రాయబడి ఉంది, మనుష్యుల చేత విసర్జించబడినను. దేవుడు ఏం చేయబడ్డాడు? మొదట మనుష్యుల చేత విసర్జించబడ్డాడు. దేవుడు మనుష్యుల చేత నిందించబడ్డాడు, మనుష్యుల చేత అపహేళన చేయబడ్డాడు. కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును జీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అంటే ఏర్పరచబడినది అమూల్యమును. దేవుడు ఏం చేశాడు? మొదట్లో దేవుడు ఒక సంఘాన్ని స్థిరపరిచాడు అనుకో, లేదంటే ఒక సంఘాన్ని బలపరిచాడు అనుకో, ఒక సంఘం అభివృద్ధిలో నడిపించాడు అనుకో, మనం ఏమనాలంటే ప్రభా దీన్ని బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయబడాలంటే ఆయనే లోకం నిషేధించింది, మనం అంటే ఆ పాటి. ఏమండి, అలాంటి గొప్ప దేవుడైన యేసుక్రీస్తునే దేవుడు కాదంటున్నారు, మూర్ఖుడు అంటున్నారు. అన్నారా లేదా? సిలువ వేసేటప్పుడు చెప్పంటారా? అన్నారు. ఆయన ఏమన్నారు? మోసగాడు అన్నారు. నీ దగ్గర ఏం మాంత్రిక శక్తులు ఉన్నాయన్నారు. పిడిగుద్దులు పుట్టారు. ముఖం మీద అయితే ఒకడు ఉమ్మోసాడు, ఇంకొకడే తన్నేసాడు.
ఇలాంటి దేవుణ్ణ దూషించారు, ఇలాంటి దేవుణ్ణ అపహేళన చేశారు. ఆ హేళన చేసిన దేవుడు ఏమైపోయాడు? ఈరోజు ప్రపంచానికే దేవుడు అయిపోయాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఇదే హేళన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే దినం కొరకు వేచి ఉండండి. ఆశీర్వదించే దినం రాబోతుంది, ఆ దినం కొరకు వేచి ఉండు. కనిపెట్టు, ఓర్చుకో, ఓర్చుకో, భరించు, 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 సహించు. ఆ దినం దగ్గరికి పడబోతుంది, దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు మనకి ఏమీ లేకపోవచ్చు, కానీ ఈరోజు మనకు అన్నీ ఉన్నట్టుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ చిన్న వస్తువు కొనుక్కున్నామండి, ఈరోజు ఈ చిన్న వస్తువు కొనుక్కున్నాం. ఫస్ట్ జ్ఞాపకం గుర్తుంచుకోవాలి, మనం పెద్దగా ఎదుగుతాం ఒకరోజు, అది ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్న వస్తువు కొనుక్కున్నాం, అలాగే మనకు కావాల్సిన వస్తువు అన్నింటి ఇక ముందు కొనబోతున్నామని దేవుడు ఈ చిన్న వస్తువుని ఇచ్చి తృప్తిపరిచాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొట్టినారా? కొట్టి చెప్పండి. ముందు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఇచ్చి దేవుడు తృప్తిపరుస్తాడు మన హృదయాన్ని, అవునా కదా? ఇది ఇచ్చిన దేవుడు మందిరం ఇవ్వలేడండి. ఓకే, నువ్వు నమ్మినట్లయితే, నమ్మిన ఎడల ఆయన మహిమను చూడబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుని కలిగి ఉన్న మనం దేనికి భయపడం? ఒకవేళ నిందించారని, అవమానపరిచారని, హేళన చేశారని, కుటుంబం వెలివేసిందని, భర్త వెలివేశాడని, భార్య వెలివేసిందని, కుటుంబంలో శాంతి లేదని, సమాధానం లేదని, ఐక్యత లేదని, ప్రేమ లేదని, గొడవలతో ఉన్నావని ఏ రోజు అనుకోవద్దు బిడ్డ. నీతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీతో దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆత్మ ఉంది, దేవుని అభిషేకం ఉంది. భయపడ. తృణీకరించబడిన రాయి ఏమవుతుంది? మూలకు తలరాయి అవుతుంది. నిందించబడిన వారినే దేవుడు ఎన్నుకుంటాడు. ఆమె అవమాన పాలు పరచబడిన వారినే. ఎందుకో తెలుసా? నువ్వు కష్టాలు నీకు ఎందుకు వస్తాయి? సింపుల్గా ఒక మాటలో తీర్చేస్తావు. నువ్వు కష్టాన్ని భరిస్తున్నావా? సింపుల్గా కష్టాన్ని భరిస్తున్నావా? బాధను భరిస్తున్నావా? నిందిస్తున్నారనేసి చింతిస్తున్నావా? బాధపడుతున్నావా? నువ్వు ఈ కష్టాల్లో నిలబడతావో లేదో, ఈ శ్రమల్లో నిలబడతావో లేదో, ఇంకా ముందుకి నీకు గొప్ప శ్రమలు కలిగిన నువ్వేమనుకోవాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోగులాగా ఏమనాలి? దేవుని స్తోత్రం. ఇందులో నిలబడకపోతే ఏమవుతుంది? అయితే నా బిడ్డ ముందు ఆశీర్వాదం కోల్పోతాం. చిన్న సమస్య, చిన్న బాధ మనం ఏం తప్పించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దర్శనం వచ్చిందండి నాకు ఒకసారి నా దర్శనం వచ్చింది. నేను అడుగులో నడుచుకుంటూ పోతున్నానంట. బాగా దర్శనం జ్ఞాపకం వచ్చింది. అడుగులో నడుచుకుంటూ పోతున్నానంట. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నన్ను ఆటంకపరచడానికి అనేకమైన చీకట్లు వస్తున్నాయంట. చీకట్లు వస్తుంటే నా ముందు ఒక ఆయన, పెద్ద ఆయన, తెల్ల వస్త్రాలు వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ అవి నా మీదకి పులి వస్తే పులిని ఎలాగంటున్నాడట. నా ముందుకి ఒక సర్పం వచ్చింది, ఆ సర్పాన్ని ఎలాగన్నాడట. అంటే నేనేం చేస్తున్నానంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా ఎదుటిని నాకు వచ్చిన అపాయాలంటే ఆయన తప్పించుకుంటూ ఏమవుతుంది? ముందుకి తీసుకొని వెళ్తున్నాను. అలాగే మనకి సమస్యలు వచ్చినా మనకి ముందుకు నడిపించేవాడు మన యేసయ్య. ఆయన ఉంటుండే మన భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటుండే మనకు దిగులు లేదు, ఆయన ఉంటుండే మనకు చింత లేదు, ఆయన ఉంటుండగా మనకి ఏ ఆటంకము లేదు. హల్లెలూయా. మన దేవుడికి భయపడాలి తప్ప నరులు ఎవరికి భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు. దేవుడు భయపడితే చాలు. శరీరాన్ని చంపే నరులకు భయపడద్దని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ చంపే దేవుడు భయపడాలి. శరీరం ఏముంటుందండి? శరీరం ఏముంటుంది? కొడితే చచ్చిపోవడం ఉంటుంది. కానీ ఆత్మ, నువ్వు దేవుని విషయం గురించి నువ్వు ఇబ్బంది పడ్డావంటే నీ ఆత్మతో నేను పరలోకం పోతాను. హల్లెలూయా. అది చాలా నీకు, అది చాలా. మా కాలేజీలో నేను కాలేజీ చేస్తున్నాను, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేస్తున్నాను. ఆ యొక్క ప్రిన్సిపల్ అంటాడు, అయ్యా మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని అడిగితే, నేను వాక్యం అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక రాష్ట్రాలకు వెళ్ళి నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాను. ఏమో ఎక్కడ ఏ సువార్తలో ఏ విధంగా నన్ను మరణిస్తాను నాకు తెలియదు. మరణించినాక నేను హతసాక్షిని అయిపోవాలని, క్రీస్తు కొరకు నేను హతసాక్షిగా మార్చబడాలని చెప్పి నేను పెళ్లి చేసుకోలేదన్న సింపుల్గా. హల్లెలూయా. అంటే దేవుడి కొరకు చనిపోవడం ఎంత గొప్ప భాగ్యమో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గమనించండి ప్రియులారా, ఎవరిని అలా చేయడు దేవుడు.
అంత హింస అంత బాధ కూడా రానివ్వదు. కానీ మనం నమ్మకంగా దేవుడితో నడిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి. దేవుడిని పొందుకునే వారిగా ఉండాలి. నమ్మదగిన దేవుడికి నమ్మకమైన వారికి మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిందించబడవచ్చు, అవమానపరచబడవచ్చు, ద్వేషించబడవచ్చు. నీ కుటుంబ జీవితాల్లో శాంతి లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఏ ఆశీర్వాదం లేకపోవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, ఇవన్నీ నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, నా తండ్రి, నా యేసయ్య, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతం తెలుసు. ఈ వాక్యం మీ హృదయంలో పడి ఫలించి అభివృద్ధి చెంది మీ విస్తరించి గొప్ప ధన్యకరంగా వీరి జీవితాలు మార్చి మైండ్ పొందని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.